కరివేపాకు మొక్కకు పోషకాలు సమృద్ధిగా ఉండే మట్టి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎండిన ఆవు పేడ, వర్మీ కాంపోస్ట్ కలపడం వల్ల మొక్కకు అవసరమైన పోషకాలు అందుతాయి. అలాగే ఐరన్ అవసరాన్ని తీర్చేందుకు సేంద్రియ ఎరువులను ఉపయోగించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. రసాయన ఎరువులు మొక్కను దెబ్బతీయవచ్చని హెచ్చరిస్తున్నారు. ఇంట్లోనే బియ్యాన్ని స్వల్పంగా రుబ్బి నీటిలో నానబెట్టి వడకట్టి తయారు చేసిన మిశ్రమాన్ని మొక్కల దగ్గర పోస్తే మంచి ఫలితాలు లభిస్తాయని సూచిస్తున్నారు. పులియబెట్టిన మజ్జిగ, వేప ఆకుల పొడి కూడా కరివేపాకు మొక్కకు సహజ ఎరువులాగా పనిచేస్తాయి. మొక్కలపై కనిపించే చిన్న తెల్ల పువ్వులు కూడా పెరుగుదల తగ్గించే అవకాశం ఉండటం వలన వాటిని తొలగించడం మంచిదని నిపుణులు అంటున్నారు. కరివేపాకు మొక్క చాలా పొడవుగా పెరిగితే కాండాన్ని మధ్యలో కత్తిరించడం ద్వారా కొత్త మొక్కలు మొలకెత్తే అవకాశం పెరుగుతుందని, 3 కొమ్మలు పెరిగే కాండాలను కత్తిరించడం వల్ల మొక్క మరిన్ని కొమ్మలతో గుబురుగా పెరుగుతుందని సూచిస్తున్నారు. శీతాకాలంలో సరైన సంరక్షణ, తగినంత సూర్యకాంతి, సహజ ఎరువులు ఈ చర్యలు తీసుకుంటే కరివేపాకు మొక్క ఆరోగ్యంగా పెరుగుతుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.